అందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మ్యాట్తో చక్కటి ఫ్లవర్ వాజ్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు చంద్రకళ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా చూసి నేర్చుకుందాం. నమస్తే అండి చంద్రకళ గారు. నమస్కారం. అమ్మ ఎక్కడి నుండి వచ్చారు? నాగోల్ నుంచి అండి. ఓకే, సో నాగోల్ అంటే మన దిల్సుఖ్ నగర్ పక్కన అదే కదండి? అవునండి. ఓకే అమ్మా, జనరల్గా చాలా మంది ఏంటంటే ఫ్లవర్ వాజ్ అనగానే మామూలుగా ఒక వాటర్ బాటిల్ తోటో లేదా గ్లాస్ తోటో ఇలాంటివన్నీ ట్రై చేస్తుంటారు. కానీ మీరు కొత్తగా ఫస్ట్ టైం ఇలా మ్యాట్తో చేస్తున్నారు. ఎవరు నేర్పించారు మీకు ఇది? ఇంట్లో నేనే ట్రై చేశారు. ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓకేనండి, మరి ఇప్పుడు మనం ఇది తయారు చేసుకోవాలంటే అంటే మ్యాట్తో ఫ్లవర్ వాజ్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఏమేమి కావాలో చెప్తారా ముందు? అలాగేనండి. మ్యాట్ అండి, ఇది ఉలన్, థ్రెడ్, పూసలు, సీజర్, సూది, క్లాత్. ఓకేనండి, మరి ఫస్ట్ ఏం చేస్తారు దీంట్లో? ఫస్ట్ అండి ఈ మ్యాట్కి చుట్టూతా క్లాత్ కుట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు కుట్టినట్టుగా మ్యాట్కి చుట్టూతా కుట్టుకోవాలి. ఇది మామూలుగా కుట్టేశారండి? మిషన్ పైన? మిషన్ మీద కుట్టామండి. మనం మిషన్ లేకపోతే చేత్తో కుట్టుకోవచ్చు. సో చేతితో కుడితే కొంచెం కనిపిస్తుంది కాబట్టి మీరు మిషన్ పైన వేసారు. ఓకేనండి, సో ఫస్ట్ మనం ఒక స్క్వేర్ షేప్ లో ఇలా మ్యాట్ ని తీసుకుంటామండి. తీసుకుని దీనికి 4 కార్నర్స్ వేసేయాలండి. లేదండి, ఒక సైడ్ కి మాత్రం ఇలా క్లాత్ తో కవర్ చేస్తూ కుట్టేసేయాలండి. ఇది మామూలుగా అయితే మిషన్ తో కుట్టారు. ఇలా కాకపోయినా కూడా అంటే మిషన్ తో కుట్టే అంటే ఫెసిలిటీ లేకపోయింది అనుకోండి, జనరల్ గా వేలుతో కుట్టే అంటే చేయితో కుట్టేసినా కూడా సరిపోతుంది. మేడం ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా, నెక్స్ట్ ఏం చేస్తారు దీన్ని? అవునండి, ఉలన్ తీసుకోవాలి. సో మన ఇష్టం కదండి కలర్ కాంబినేషన్ అనేది. సో ఫస్ట్ ఉలన్ ని తీసుకున్నారు. సో ఉలన్ ని తీసుకొని ఎక్కించుకొని ఇది ఇలా కుట్టాలండి. ఒక ఎడ్జ్ నుండి తీసుకుంటున్నారు కదండి. చక్కగా ఒక డిజైన్ రెడీ అయిపో ఒక ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది కదండి. సో ఇలా మ్యాట్ అంతా కూడా బాక్సెస్ వేసుకోవాలి. సో ఇది అర్థమైపోయిందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు? ఆ తర్వాత అండి చిన్నది ఉంది కదండి, చిన్నది ఇలా కట్ చేసుకోవాలండి. ఓకే, ఇలాగా ఒక 6 చేసుకోవాలండి. ఓకే, 6 చేసుకోవాలి. దీనికి పైన క్లాత్ కుట్టాలండి. ఓకే, మామూలుగా దీనికి ఎలా దీనికి కుట్టినట్టుగా దీనికి కూడా 4 వైపున కుట్టుకోవాలండి. ఇలాగా ఇలా ఒక కలర్ 2 వైపున, ఇంకో కలర్ 2 వైపున కుట్టుకోవాలండి. ఓకే, ఇలాగండి. ఓ అలా. సో మనం ఫస్ట్ పెద్ద మ్యాట్ కి ఎలాగైతే ఒక సైడ్ అంతా కూడా బార్డర్ లాగా కుట్టామో, అంటే మనం జనరల్ గా ఒక డ్రాయింగ్ వేయాలంటే దానికి ఒక అవుట్ లైన్ వేస్తామండి. అవుట్ లైన్ వేయకుండా ఏదైనా డ్రాయింగ్ చేస్తే అందంగా ఉండదు. సో అలా ఈ మ్యాట్ కి మనం ఒక అవుట్ లైన్ లాగా తీసుకున్నాం ఈ బార్డర్ ని. అలాగే చిన్న మ్యాట్లు ఏవైతే చిట్టి మ్యాట్లు ఉన్నాయో వీటికి కూడా ఒక 6 పీసెస్ అన్నారు కదా, వీటికి కూడా 2 sides 2 కలర్స్ వేశారు. నైస్ మేడం, బాగుంది. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? వీటిని అండి మళ్ళీ ఇదిగో ఇలా అవుతుంది. ఓకే, 6 ఇలా మడవాలండి మధ్యలోకి. ఒక సైడ్ ఒక కలర్, ఇంకో సైడ్ ఇంకో కలర్ కనిపిస్తుంది. అవునండి, ఇది ఇలా 2 ఇలా జాయింట్ చేయాలండి. ఇది ఇలా జాయింట్ చేసి కుట్టాలి. ఓకే, దారం పెట్టి కుట్టాలి. సో ఉంటుంది కదండి కుట్టు వేస్తే ఇది అంటే తొందరగా వదిలేస్తుంది? లేదు, మూడేస్తాం కదా, ఉంటుందండి. ఓకే, ఇది కూడా అలాగే పెట్టుకోవాలండి. ఓకే మేడం, ఇలా తయారు చేసుకోవాలి. మొత్తం 6 కి కూడా అలాగే టాకాలు వేసుకోవాలా? ఓకే, వేసుకొని ఇది ఇలా పక్క పక్కన అరేంజ్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసింది ఉందండి. ఓకే, చూపిస్తా. ఇదండి ఫ్లవర్ వాజ్. ఇలా చేసుకోవాలండి.
సో మనం ఫస్ట్ పెద్ద మ్యాట్ ఏదైతే దానికి స్క్వేర్లు కుట్టి ఫ్లవర్స్ వేసామో అది ఇది కదండి. సో మనకి ఎంత వరకు అంటే ఈ సర్కిల్ ఎంత వరకు సరిపోతుందో అంతవరకు కుడితే సరిపోతుందండి. చాలండి. మీరు కుట్టిన ఆ బార్డర్ అంతా ఇది క్లాత్ అండి. ఓకే, ఆ బార్డర్ క్లాత్ ఏదైతే మనం సైడ్ కి కుట్టారో అది ఇలా సైడ్ కి వస్తుందా? ఓకే ఓకే. ఇవన్నీ కూడా మళ్ళీ ఆల్టర్నేట్ గా బ్లాక్ క్రీమ్ అలా ఇచ్చారా? పూసలు గుచ్చుకోవాలండి. ఇలా పూసలు కుట్టాలి. ఓకే, ఆ కుట్టు కనబడకుండా చక్కగా దానిపైన ఒక పూస కుట్టేశారు. దీన్ని ఎలా అతికించారు మేడం? ఇది అతికించక్కర్లేదు, ఎక్కుద్దండి. ఇలాగే ఎక్కించేస్తే అంటే దాని సైజ్ ని బట్టి ఎన్ని కావాలో అన్ని ఇలా వస్తుంది. ఓ మేడం ఒకసారి తీద్దామండి. చాలా ఈజీ. వావ్ అండి, చాలా చాలా బాగుంది. మామూలుగా మనం ఫస్ట్ తయారు చేసిన మ్యాట్ ఈ సైజ్ వరకు సరిపోతుంది అన్నారు కదండి మేడం. అంటే ఇది పైన కనిపించే పార్ట్ కాబట్టి పైన వరకు వేసుకున్నారు. అలాగే కిందకి ఈ మనం ఏదైతే చిన్న మ్యాట్స్ ని కట్ చేసుకున్నామో అది వచ్చింది కాబట్టి మేడం నేను ట్రై చేస్తున్నాను ఇందులో పెట్టడానికి. చూద్దాం. వావ్, నైస్. నిజంగా చాలా ఈజీ, చాలా బాగుంది. ఇలాంటిది ఇంకోటి రెడీ చేసింది ఉందండి, చూపిస్తాను. ఫ్లవర్ వాజ్ ఇది. ఓకే, ఇలా కుట్టాలన్నమాట. అది అంటే ఇందాక మనం ఇది వేరే మోడల్. ఓకే, ఇది కొంచెం వేరే మోడల్. సో దీన్ని ఇంకా ఎక్కువ అందంగా డెకరేట్ చేశారు. ఓకే, ఇక్కడ క్లాత్ ని యూజ్ చేయలేదు కదా మేడం, ఊలన్ ని యూజ్ చేసి ఇలా చక్కగా దానికి బార్డర్ లాగా ఇచ్చారు. ఓకే, బాగుందండి. చంద్రకళ గారు, మా సకులందరికీ చూడడానికి ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పారు. వారందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. చూసారు కదండి చంద్రకళ గారు ప్రిపేర్ చేసిన ఫ్లవర్ వాజ్ ని. నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎంత చక్కగా ఉన్న ఫ్లవర్ వాజ్ మన ఇంట్లో కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి ఫోన్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 0402355640. ఈ నెంబర్కి డయల్ చేయండి. చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.